కాకినాడ సీపోర్ట్లో వాటాల్ని అన్యాయంగా అక్రమంగా బెదిరించి భయపెట్టి లాగేసుకున్నారు అనేది ఈ ప్రభుత్వ వాదన సార్. వైసీపీ నాయకులు లాగేసుకున్నారు అని చెప్పి. A1గా వైవి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమంటూ ఉన్నారంటే సార్, బాబు కేవీ రావులపై పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, 2028లోనే ఎన్నికలు జరుగుతాయి, అప్పటి వరకు బాబు బతికుంటే అరెస్ట్ చేస్తామని చెప్పి సహజంగా కాస్త ఘాటుగా ట్వీట్లు లేకపోతే కామెంట్లు చేసే విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడారు సార్. కక్షపూరితం లేకపోతే నిరాధారము అనవచ్చు, కానీ బాబు బతుకుంటే ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ అన్యాయమైన మాట. ఎందుకంటే ఒక వ్యక్తి బతికుంటే అంటే రేపు నాగేశ్వర గారు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మీరు బతుకుంటే అన్నారనుకో, ఎంత దుర్మార్గంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. సో రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుస్తాం అంటారు, కానీ రేపటి ప్రోగ్రాంలో మీరు బతుకుంటే కలుద్దాం అంటారా ఎవరన్నా? మీరు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు, మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీక్ అంటారు, నెక్స్ట్ వీక్ ఎవరైనా బతుకుంటే కలుస్తామంటారా? అసలు ఏం మాట అండి? సంస్కారం, రాజకీయాల్లో సంస్కారం ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బతికుంటే అరెస్ట్ చేస్తాం, సో చంద్రబాబు నాయుడు బతుకుంటే అరెస్ట్ చేస్తాం అనే మాట చాలా అభ్యంతరకరమైన మాట. పరువు నష్టం దావా వేసుకోవచ్చు, అది ఎవరికైనా చట్టం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో అది విజయసాయిరెడ్డి కూడా హక్కు ఉంటుంది. కానీ పరువు నష్టమైందా లేదా తేలాలి అంటే కేవీ రావు నుంచి బలవంతంగా తీసుకున్నారా లేదా తేలాలి. ఒకవేళ అది బలవంతంగానే తీసుకొని ఉంటే పరువే లేదు, నష్టం ఎక్కడిది? బలవంతంగా తీసుకోలేదనుకుంటే అప్పుడు పరువు నష్టం. అందువల్ల మొదలు పరువు నష్టం కాదు, పరువు మొదలు ఈ కేవీ రావు నుంచి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ సేల్ అండర్ డ్యూరెస్ భయపెట్టి బెదిరించి తీసుకున్నారా? దానికి కారణాలు ఏంటి? బెదిరించడానికి అవకాశం ఎక్కడొచ్చింది? అది కూడా ఇవాళ పేపర్లో ఏదో వచ్చింది, వారు ఆ కంపెనీ ఏదో చెల్లించాల్సింది, అందువల్ల ఆ లూపోల్ను వాడుకున్నారు అని. బట్ అందువల్ల మొదలు ఆ ట్రాన్సాక్షన్ లుక్స్ లీగల్, బట్ ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే దాని వెనకాల ఫోర్స్ ఉంది, బెదిరించడం ఉన్నది అనేది ఆరోపణ. సో ఈ ఆరోపణ ఉన్నప్పుడు అది మొదలు తేలాలి. అది తేలితే పరువు నష్టం తేలుతుంది. ఈలోగా మాత్రం ఇది ఈ రకమైన వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరం. రాజకీయాల్లో డీసెన్సీ ఉండాలి. సో అది ఎవరు మాట్లాడినా తప్పే, చావడం బతకడం అనేది. అందులో మన సంస్కృతిలో చాలా తప్పు. మనం అశుభం మాట్లాడము. భారతీయ ఇది ఇక్కడ కనీసం వెస్ట్రన్ కల్చర్లన్నా దట్స్ ఫైన్ ఇఫ్ ఐ రియల్లీ ఎలా అనొచ్చేమో, కానీ అది ఎందుకంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు కొన్ని కల్చర్స్లో, కానీ ఇండియన్ కల్చర్లో మాత్రం ఇది అశుభం పలకకూడదనేది మన సంస్కృతిలో ఉన్న ఒక ముఖ్యమైన అంశం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అది అభ్యంతరకరమైన వ్యాఖ్య. డెఫినెట్గా ఎవరు ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వస్తారని ఆశపడడంలో అది మీ ఇష్టం, తప్పేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక సంగతి తెలుపుతాం, లోకేష్ అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అన్నాడు, మీరు ఇంకో బుక్ పెట్టుకోండి, బ్లూ బుక్. ఆ బ్లూ బుక్లో అందరి పేర్లు రాసుకోండి, కేవీ రావు పేరు, చంద్రబాబు నాయుడు పేరు, అభ్యంతరం లేదు. కానీ ఈ రకమైన కామెంట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు.